బీఆర్ఎస్ పట్ల కవిత తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ప్రచారం జోరుగా జరుగుతుండగా ఆమె పేరుతో తాజాగా బయటకు వచ్చిన ఓ లేఖ కలకలం రేపుతోంది. ఇందులో ఆమె బీఆర్ఎస్ రజతోత్సవ సభపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నెగటివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని కేసీఆర్ కు కవిత లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలోని ప్లస్ మైనస్లను లేఖ ద్వారా వివరించారు కవిత. ఆపరేషన్ కాగర్ను వ్యతిరేకించడం, పహల్గాం మృతులకు మౌనం పాటించాలని కోరడం, రేవంత్ పేరును ప్రస్తావించకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడం బాగుందని లేఖలో పేర్కొన్నారు. నెగటివ్ ఫీడ్బ్యాక్లో మాత్రం సంచలన అంశాలను ప్రస్తావించారు. మొత్తం ప్రసంగంలో కేవలం 2 నిమిషాలు మాత్రమే బీజేపీని టార్గెట్ చేయడంతో భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అని సందేశం వెళ్లేందుకు కారణమైందని పేర్కొన్నారు. తనను జైలు పాలు చేసిన బీజేపీని విమర్శించకపోవడం వ్యక్తిగతంగా తనకు అసంతృప్తిని మిగిల్చిందని ప్రస్తావించారు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించకపోవడం, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడం పట్ల చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అలాగే స్టేజ్ పై బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నేతలను మాట్లాడించాల్సింది అని తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా వెల్లడించారు కవిత. అయితే ఈ లేఖ ఆమె రాసిందని అంటున్న పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు కేసీఆర్ వద్ద స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉంటుందని, అలాంటిది లేఖ